మనకి సిలబస్ని కనుక పరిశీలిస్తే మొట్టమొదటి అంశం ఏంటంటే మనము సిలబస్ ఏముంది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, సిలబస్ ఏంటనేది ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. బట్ ఒకసారి దాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి ఎస్జిటికి సంబంధించిన సిలబస్ని కనుక మనం గమనిస్తే ఈ విధంగా మనకు సిలబస్ కనిపిస్తుంది. సో ఈ సిలబస్కి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా నేను డివైడ్ చేసుకోవడం ఏంటంటే గ్రామర్ పార్ట్ అండ్ కంటెంట్ పార్ట్ అనేవి 2 భాగాలుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. అండ్ మెథడాలజీ పార్ట్ సపరేట్గా ఉంది. సో టెట్లో తీసుకుంటే మనకి 30 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్జిట్లో మనకి గతంలో 12 మార్క్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఇకపోతే మనకి తెలంగాణకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా సిలబస్ని కనుక పరిశీలిస్తే జనరల్గా విషయం పఠనావగాహన పద్యము గద్యము అని ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సిలబస్లో ఒక ప్యాసేజ్ ఇవ్వడం, ముఖ్యంగా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడగడము, అలాగే ఒక పద్యం ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడగడం అనేది చాలా టెట్లలో మనకి కనిపిస్తూ వస్తుంది. ఎగ్జిట్లో కూడా కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ రోల్. దీనికి సంబంధించిన క్లాస్ సపరేట్ క్లాసే ఉంది, దాంట్లో మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో కూడా పఠనావగాహన పద్యం గద్యంలో కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చి ఒక పద్యం ఇచ్చి గ్రామర్ని అందులో లింకప్ చేసి కూడా అడుగుతుంటారు. పద్యం ఇవ్వడము, ఆ పద్యంలో ఎవరు శతకకర్త ఎవరు, అందులో ఒక పదం తీసుకొని సంధి పేరు ఏంటి, సమాసం ఏంటి, రకరకాల అవన్నీ అడుగుతుంటారు. సో అవన్నీ నీకు డీటెయిల్గా దానికి సంబంధించిన క్లాసే ఉంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రెండవది తెలంగాణ సాహిత్యము సంస్కృతి అనేటువంటిది కనిపిస్తుంది. ఇది 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా ఇచ్చారు. అంటే శతకాలు ఏంటి, ప్రక్రియలు ఏంటి, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు అనేవి ఉన్నాయి. అంటే ఇందులోకి వెళ్ళి 1-2 మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు పఠనావగాహన పద్యము గద్యంలోకి వెళ్ళి మాత్రము 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది సార్ మినిమం. అంటే పఠనావగాహన పద్యం అంటే ఇందులో గుర్తుపెట్టుకోండి, దీంట్లో గ్రామాన్ని ఈ అంశాలని ఇందులో కలిపి కూడా ఇస్తుంటారు. పఠనావగాహన పద్యము గద్యంలో గ్రామర్ని లింకప్ చేసి ఇస్తుంటారు. అది ఎలా ఇస్తారనేది నేను క్లాసులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నార్మల్గా గుర్తుపెట్టుకోండి. సో 8 మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ సాహిత్యంలోకి వెళ్ళి 1-2 మార్కులు రావచ్చు, 1 or 2 మార్క్స్ రావచ్చు. గతంలో 1 or 2 మార్క్స్ వచ్చాయి. సో అందులో శతకాలు అంటే ఏంటి, ప్రక్రియలు అంటే ఏంటి, కళలు, తెలంగాణ కళలు ఎవరు, కళాకారులు ఎవరు. కళ అంటే ప్రదర్శించేది, కళాకారులు అంటే ప్రదర్శించేవారు. కళ అంటే ప్రదర్శించేది, కళాకారులు అంటే ప్రదర్శించేవారు. అలాగే తెలంగాణ వేడుకలు, పండుగలు, తెలంగాణలో జరుపుకునే పండుగలు, ముఖ్యంగా బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, అలాగే హోలీ పండుగ కానీ, సమ్మక్క సారక్క జాతర, మేడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. సపరేట్ క్లాసే ఉంటుంది, అందులో నేను క్లియర్గా డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే తెలంగాణ క్రీడలు, పాటలు, ఈ అంశం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పదజాలం గురించి కూడా ఇవ్వడం జరిగింది. సామెతలు కానీ, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తర్థాలు, ప్రకృతి వికృతులు. ముఖ్యంగా ఈ పదజాలంకి వెళ్ళి కూడా దాదాపు 2-3 మార్కులు రావడానికి అవకాశం. ఇంపార్టెంట్ రోల్ సార్ పదజాలం అనేది. దీనికి సపరేట్ క్లాసే ఉందన్నమాట. పదజాలంలో అసలు పర్యాయ పదం అంటే ఏంటి, నానార్థం అంటే ఏంటి. పర్యాయ పదం అంటే ఒక పదానికి అదే అర్థంలో వచ్చే పదాలు, నానార్థం అంటే ఒక పదానికి వేరు అర్థాలు అనేవి నానార్థాలు. సో ఇవన్నీ కూడా వ్యుత్పత్తర్థం అంటే ఒక పదం ఎలా పుట్టింది దాని గురించి తెలుసుకోవడం అనేది. అలాగే అర్థాలు, ఇవన్నీ ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా డీటెయిల్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్పినా మీకు క్లారిటీ ఉండదు. సిలబస్ అయితే ఇది ఉంది ప్రజెంట్గా. అలాగే భాషాంశాలు అనే దాంట్లో ముఖ్యంగా ద్విత్వ, సంయుక్త, సంశ్లేషాక్షరాలు, వాక్యాలు, వర్గయిక్కులు, పరుషాలు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాషాంశాలు, అందులో సమాసాలు, ఈ ముఖ్యంగా భాషాంశాలు తీసుకుంటే నేను ఈ టాపిక్స్ అన్ని కలిపి ఒక ఏరియా కిందకి తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ కాలాలు కానీ, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు, ఇవన్నీ చూడండి. ఇవన్నిటిని కలిపి నేను నా ఐడియా ప్రకారం నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకునేది ఏంటంటే ఇవన్నీ కలగలుపుకొని ఛందస్సు అనే టాపిక్ కానీ, వర్ణమాల కానీ, భాషా భాగాలు కానీ, కాలాలు, విభక్తులు, ఉపవిభక్తులు, పురుషములు, లింగములు, వచనాలు, అలాగే నెక్స్ట్ సమాసాలు, అలంకారాలు, వాక్యాలు, సందులని, గ్రామర్ అంతా కూడా ఒక ఏరియా కిందకి తీసుకోవడం జరిగింది. సో అందుకని ఇక్కడ అన్ని కనిపిస్తున్నవన్నీ అవే ఉన్నాయి, ఇక్కడ వేరే ఏమీ లేవు. వాక్యాలు అంటే ఏంటి, వర్గయుక్కులు, ఇక్కడ మిక్స్ అయి చేశారు సార్, మిక్స్ అయి ఇచ్చారు, అన్ని కలగలిపి ఇచ్చారు. బట్ అట్లా తీసుకోవద్దు. సరళాలు, భాషా భాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, సమాసాలు, క్రియలు. అంటే నేను ఈ యొక్క అంశాలు గమనిస్తే అన్ని అంశాలు మిక్స్ ఇవ్వడం అంటే కలగలిపి ఇవ్వడం జరిగింది. బట్ ఇలా తీసుకోకూడదు మనము. నేను చెప్పేటప్పుడు క్లాసెస్లో ఈ అంశాలన్నీ కూడా ఒక సీక్వెన్స్గా తీసుకుంటా. ఎలా అంటే నేను చెప్పే పద్ధతిలో భాగంగా ఫస్ట్ ఛందస్సు టాపిక్, ఇందులో ఎన్ని మార్కులని తెలియవు. అదేవిధంగా ఛందస్సు అనే టాపిక్ నేను ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఛందస్సు టాపిక్లో 1 నుంచి 2 మార్క్స్ వస్తాయి.
అలాగే నెక్స్ట్ ఛందస్సు తర్వాత వర్ణమాల టాపిక్ రావడము, వర్ణమాల తర్వాత జనరల్ టాపిక్ రావడము, అంటే భాషా భాగాల టాపిక్ రావడము, ఆ తర్వాత సమాసాల టాపిక్ రావడము, ఆ తర్వాత అలంకారాల టాపిక్, ఆ తర్వాత నెక్స్ట్ వాక్యాలు, ఆ తర్వాత సందులు, ఆ తర్వాత పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు, పుట్టుకథలు. మీకు చూస్తే అర్థమవుతాయి. మీరు అదంతా పట్టించుకోకుండా సీక్వెన్స్గా నా క్లాసెస్ ఫాలో అవుతూ వెళ్ళండి సార్. సో ఈ సిలబస్ని దృష్టిలో పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే సిలబస్ మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు చూస్తారు ఇవన్నీ ఏంటివి అనేది. నీకు టాపిక్స్ అన్ని విన్న తర్వాత మొత్తం పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత అప్పుడు నీకు సిలబస్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు జస్ట్ నార్మల్గా మనకి చూస్తూ ఉంటాం, ఇవి ఏంట్రా అనే విషయం తెలియదు. అందుకని ఈ సిలబస్ అంతా నేను తీసుకుంటే, తెలంగాణ సిలబస్ అంతా కనుక పరిశీలిస్తే 2 భాగాలు చేస్తున్నా ఓన్లీ కంటెంట్ పార్ట్లో. అంటే ఒకటి కంటెంట్కి సంబంధించినటువంటి పార్ట్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం ఒక పార్ట్గా స్వీకరించవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం. ఇక మిగతాదంతా గ్రామర్ పార్ట్కి సంబంధించింది. అంటే 70 to 80% క్వశ్చన్స్ అనేవి గ్రామర్ పార్ట్లోనే వస్తాయి సార్. ఇక్కడ నుంచి పదజాలము భాషాంశాలకు వెళ్ళి 70 నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. ఈ రిమైనింగ్ దాంట్లోకి వెళ్ళి 20% దాకా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ కంటెంట్ పార్ట్ ఒకటి, అండ్ గ్రామర్ పార్ట్ ఒకటి, అండ్ ఫైనల్లీ మెథడాలజీ పార్ట్. అంటే 24 + 24 + 6 మార్కులు. 6 మార్కులు మెథడాలజీ మీకు తెలుసు ఆల్రెడీ. మెథడాలజీలో 6 మార్కులు వస్తాయి, 24 మార్కులు దీంట్లో వస్తాయి. ఎగ్జిట్లోనే అయితే 9+3 ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో తెలియదు. 9 మార్కులు కంటెంట్ అండ్ గ్రామర్ పార్ట్, 3 మార్క్స్ మెథడాలజీ. సో ఏపీలో కాస్త ఎక్కువ మార్కులు ఉండడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లా ఈ డాటా అంతా కూడా ఒకసారి నా క్లాసెస్ అన్నీ మీరు అన్నీ విన్న తర్వాత ఫైనల్ రివ్యూ ఉంటుంది. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక ప్రతి టాపిక్ ఇలా ముందు పెట్టుకొని మనకి దీంట్లో ఎన్ని మార్కులు వస్తాయి, ఇవి ప్రాక్టీస్ చేశారు కదా, దీని గురించి డిస్కస్ చేయడం అనేది మనకి ఫైనల్ వీడియోలో ఎక్కువగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సిలబస్ తెలంగాణకు సంబంధించిన, టెట్కి సంబంధించింది, ఆల్మోస్ట్ ఎడ్జిట్కి సంబంధించింది, ఆల్మోస్ట్ సీటెట్ కూడా నేను చెప్తాను. సీటెట్ వాళ్ళకు కూడా, సీటెట్కి సంబంధించింది కూడా గ్రామర్ పార్ట్ సేమ్ అండి. సీటెట్ వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సీటెట్ వాళ్ళకైతేనేమో 15 మార్కులు కంటెంట్ అండ్ గ్రామరు, 15 మార్కులు మెథడాలజీ. సీటెట్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ సీటెట్ రాయడం జరిగింది. సీటెట్ ఎవ్రీ 6 months ఒకసారి జరుగుతుంది సార్. చాలామంది సీటెట్ని లైట్ తీసుకుంటారు, కానీ సీటెట్ చాలా ఇంపార్టెంట్గా స్వీకరించండి. సీటెట్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ అంశాలన్నీ జనరల్గా అడుగుతారు, ఇంత డెప్త్గా వెళ్ళరు సీటెట్లో. ఇందులో ఉన్న అంశాలు చాలా నార్మల్గా అడుగుతున్నారు. సీటెట్ అంతా కూడా 15 మార్కులు కంటెంట్ అండ్ గ్రామర్, 15 మార్కులు మెథడాలజీ. మెథడాలజీకి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ గ్రామర్లో కూడా మిమ్మల్ని డెప్త్గా అడగట్లేదు, పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు. దాదాపు 2 నుంచి 3 పారాగ్రాఫ్స్ ఇస్తున్నారు. అంటే పఠనావగాహన పైననే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక పద్యం ఇచ్చి కింద క్వశ్చన్స్ అడగడము, అందులో గ్రామాన్ని లింకప్ చేయడము, లేదా 2 పారాలు ఇస్తారు ఎక్కువ శాతం. ఒక మీకు సీటెట్కి సంబంధించిన క్లాస్ సపరేట్ ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పారా ఇచ్చి మళ్ళీ కింద 8 ప్రశ్నలు అడగడము. ఆ 8 ప్రశ్నలు కూడా పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు, లేకపోతే గ్రామర్ని లింకప్ చేసి కూడా అడగవచ్చు. అట్లా ఇంకొక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో క్వశ్చన్స్, ఇవన్నీ కూడా సీటెట్కి సంబంధించిన క్లాస్ సపరేట్ ఉందని ఫస్ట్ మీ సీటెట్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని గ్రామర్కి సంబంధించిన క్లాసెస్ అందరూ వినండి. విన్న తర్వాత సీటెట్లో ఏది ఉందనేది నేను ఒక సెక్షనే ఉంటుంది దానికి. మీకు సీటెట్లో పేపర్ ఏ విధంగా వస్తుంది, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అనేది ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. అంతవరకు సీటెట్ వాళ్ళు ఏం చేయాలంటే నేను చెప్పే గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా వినండి. విన్న తర్వాత గ్రామర్ అంతా కవర్ అయిపోతుంది. కంటెంట్ పార్ట్ కూడా వినండి. విన్న తర్వాత మీకైతే అంత డెప్త్గా అయితే ఉండదు, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి. గ్రామర్ అయిపోయిన తర్వాత ఆ వీడియో చూసి మీకు క్లారిటీగా 100% మీరు కూడా మంచి స్కోరు సంపాదించి సీటెట్ వల్ల ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, ఇదంతా వ్యాకరణానికి అండ్ కంటెంట్ పార్ట్కి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన సిలబస్ పార్టు. దీనిపైన కంప్లీట్గా మనం ఇంకా డెప్త్గా ఎప్పుడు వెళ్తామంటే టాపిక్స్ అన్ని ముగించిన తర్వాత, అన్ని క్లారిటీగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇదేటువంటి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అప్పుడు మనం ఒక్కొక్క టాపిక్లో ఎన్ని మార్కులు ఏ విధంగా రావచ్చు అనేది అప్పుడు ఇంకా బాగా డిస్కస్ చేస్తాం. అప్పుడు డిస్కషన్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఇది సీటెట్ తెలంగాణ టెట్కు సంబంధించిన గ్రామర్ కంటెంట్ పార్ట్. నెక్స్ట్ మనం మెథడాలజీ పార్ట్కి వెళ్దాం. ఇక మెథడాలజీ కనుక మనం గమనిస్తే, తెలుగు బోధనా పద్ధతులు అనే అంశం గమనిస్తే ముఖ్యంగా ఏపీ వాళ్ళకి తెలుగు అండ్ టీఎస్ వాళ్ళకి ఉన్న తేడాను ఇక్కడ సిలబస్లో నేను ఇక్కడ బోర్డు మీద చూపించడం జరుగుతుంది. ఒకటి మెథడాలజీకి మనకి 6 మార్క్స్ 6 మార్కులు టెట్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. సీటెట్ వాళ్ళకి మాత్రం 15 మార్కులు ఉండడం జరిగింది. డిఎస్ అనేది ఆ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంటాయి. ఒకసారి 3 మార్కులు ఉంటాయి, ఒకసారి 5
మార్కులు ఉంటాయి. కానీ డిఎస్ నోటిఫికేషన్ పడే వరకు తెలియదు మనకి. మెథడాలజీ ఖచ్చితంగా ఉంటుంది, కానీ నోటిఫికేషన్ పడే మూమెంట్లో కాస్త చేంజెస్ కూడా జరగవచ్చు. 3 మార్కులు ఇవ్వచ్చు, 5 మార్కులు అట్లా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద సిలబస్ అనేది దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. ప్రజెంట్గా మెథడాలజీ అయితే ఇది కన్ఫర్మ్గా ఉంటుంది. అది ఏపీ వాళ్ళకి ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ చూడండి, మీకు 2 రకాల అంశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఏపీ సిలబస్ మెథడాలజీకి సంబంధించింది, ఇది తెలంగాణకు సంబంధించిన సిలబస్ అనమాట. కాబట్టి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన సిలబస్ కానీ ఏపీకి సంబంధించిన సిలబస్ కానీ కాస్త చేంజెస్ ఉన్నాయి. బట్ నా గెస్ ప్రకారము తెలంగాణకు వచ్చేసరికి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ మారాయి, మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి. ఇది ఓల్డ్ టెక్స్ట్ పాత పుస్తకాల ప్రకారం ఉన్న సిలబస్. బట్ నాకు తెలిసి నెక్స్ట్ టెట్ పడబోయే ముందు ఏపీ సిలబస్ యాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కంటెంట్ సేమ్ కానీ కాస్త కొన్ని అంశాలు తేడాగా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ప్రజెంట్గా ఉన్న సిలబస్ అయితే ఇది. భవిష్యత్తులో ఏపీ సిలబస్కు అనుగుణంగా తెలంగాణ సిలబస్ అనేది రాబోతుంది. దీనికి తేడా ఏం లేదు, ఒక 20% మాత్రమే చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అనేది టాపిక్స్ బట్టి కొద్దిగా చేంజ్ అవుతుంది. బహుశా నాకు తెలిసి కమింగ్ సూన్ ఖచ్చితంగా ఇదే సిలబస్ రావచ్చు. సో మెథడాలజీ కనుక పరిశీలిస్తే మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ టెట్ కానీ ఏపీ టెట్ వాళ్ళకి 6 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో కూడా అలాగే రావచ్చు. అండ్ డిఎస్సి విషయంలో మాత్రం కొంత తేడా ఉండొచ్చు, 3 మార్కులు లేదా 5. ప్రజెంట్గా తెలంగాణ వల్ల 3 మార్కులు ఉన్నాయి. అండ్ ఏపీలో ఈ నోటిఫికేషన్ బట్టి ఉంటుంది, ఎట్లా ఉంటుందనేది మనకు తెలియదు. దాదాపు 3 to 5 మార్క్స్ మెథడాలజీకి స్కోర్ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచరు రాబోయే టైంలో మారొచ్చు కూడా, ఎందుకంటే సిలబస్ నోటిఫికేషన్ తగిన విధంగా కొన్ని మార్క్స్ చేంజ్ చేస్తుంటారు కూడా. ఇంతకుముందు ఒక రకమైన టాపిక్స్ ఉండే, ఇప్పుడు టాపిక్స్ చేంజ్ అయిపోయాయి. కాబట్టి సిలబస్ కూడా కొంతవరకు టాపిక్స్ ఇవే ఉంటాయి, మార్క్స్లో తేడా ఉండొచ్చు అంతే. మార్కులలో 3 లేదా 4-5 మార్కులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో. రైట్, ఇకపోతే ఇక సీటెట్ మాత్రం 15 మార్కులు కన్ఫర్మ్. అది సీటెట్ ఎప్పుడు మారదు సార్. ఇక్కడ గతంలో చాలా సందర్భాల్లో సీటెట్ 15 మార్కులే వస్తున్నాయి, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఈజీగా కూడా చేయొచ్చు. ఇక రైట్, ఇక సిలబస్ని మనం గమనిస్తే తెలంగాణ సిలబస్లో కూడా ఏపీ సిలబస్లో చూస్తే బోధనా పద్ధతులు అనేవి మాతృభాష బోధనా లక్ష్యాలని, భాషా వివిధ భావనలు, స్వభావము, తరగతి గది అన్వయము. ఇక్కడ ముఖ్యంగా లాంగ్వేజ్కి సంబంధించిన భాష అంటే ఏంటి, అలా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. తెలుగు భాషా బోధన, ఉద్దేశాలు, విలువలు, భాషా సమాజం. అంటే ఈ 2 చాప్టర్స్ దాదాపు ఈక్వల్గానే ఉన్నాయి. అంటే ఇక్కడ భాష అంటే ఏంటి, భాష పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, భాషకు నిర్వచనాలు ఏంటి, భాషకు సంబంధించిన వాదాలు ఏంటి, అసలు భాష ఏ విధంగా ఉత్పన్నమైంది, ఏ విధంగా ఎవరు దాన్ని మొట్టమొదట ఉపయోగించారు, అలాగే భాషకు సంబంధించిన వాదాలు ఏంటి, డింగ్ డాంగ్ వాదం అని రకరకాల వాదాలు ఉంటాయి, ఆ వాదాలకు సంబంధించింది కానీ, అలాగే ఇంకా భాషా నిర్వచనాలు, భాషకు సంబంధించిన విషయాలపైన ఎవరెవరు నిర్వచించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా అందులో మనకి బోధన లక్ష్యాలు, స్పష్టీకరణలు అనే సపరేట్ టాపిక్, లక్ష్యాలు, జ్ఞానము, అవగాహన, వినియోగం, నైపుణ్యము, ఇలాంటి అంశాలన్నీ కూడా, గమ్యం అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడా టోటల్గా మీకు ఈ ఫస్ట్ 2-3 చాప్టర్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ తెలంగాణ ఏపీ సిలబస్ ఈక్వల్గానే ఉంది. అలాగే భాషా నైపుణ్యాలు, శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము అని ఉంటాయి. LSRW అంటాం. శ్రవణం కానీ, భాషణము కానీ, పఠనము కానీ, లేఖనము, ఇవన్నీ కూడా భాషా నైపుణ్యాలకు సంబంధించినవి. దాన్ని తరగతి గదికి ఏ విధంగా అన్వయించుకోవాలనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే బోధనా పద్ధతులు అంటే మనకి ప్రాచీన బోధనా పద్ధతులు, ఆధునిక బోధనా పద్ధతులు 2 ఉన్నాయి సార్. ప్రాచీన బోధనా పద్ధతులు అంటే పద్య బోధన ఏంటి, పద్యాన్ని ఎలా బోధించాలి, గద్య బోధన ఏ విధంగా ఉంది, వ్యాకరణ బోధన ఏ విధంగా ఉంది, అలాగే ఉపవాచకము కానీ, కథ కానీ, నాటకము కానీ, ఇలాంటి బోధించే లెసన్ ప్లానింగ్ అంటమాట. సో ఏ విధంగా మనం బోధించాలి. అలాగే నూతన బోధనా పద్ధతులు అంటే ఆధునిక బోధనా పద్ధతుల్లో మాంటిసోరీ పద్ధతి అంటే ఏంటి, క్రీడా పద్ధతి అంటే ఏంటి, కిండర్ గార్డెన్ పద్ధతి అంటే ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా, కృత్యాధార బోధన పద్ధతి అంటే ఏంటి, కార్యక్రమయుత బోధన కానీ, ఇవన్నీ కూడా బోధనా పద్ధతులకు సంబంధించిన దాంట్లో ఉన్నాయి. అలాగే ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనేవి మనకి ఖచ్చితంగా బోధనలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాలు కూడా స్వీకరించాలి. విద్యా ప్రణాళిక ప్లస్ పాఠ్య ప్రణాళిక కలిపితే సహపాఠ్య కార్యక్రమాలు అనేవి వస్తాయి. అవి కూడా మనం డీటెయిల్గా క్లాసెస్లో చర్చించుకుంటాము. అలాగే బోధన అభ్యసన ఉపకరణాలు ఏంటి, దృశ్య ఉపకరణాలు, శ్రవ్య ఉపకరణాలు, దృశ్యకామ శ్రవ్య ఉపకరణాలు అనేవి. అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం చాలా ఇంపార్టెంట్. మీకు 6 మార్కులు కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి వెళ్ళి ఒక్కొక్క మార్కు రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో అలాగే వచ్చాయి. ఎక్కువగా మనకి ఫస్ట్ చాప్టర్లోకి వెళ్ళి కానీ, బోధనా పద్ధతులకు వెళ్ళి కానీ, మూల్యాంకనంలోకి వెళ్ళి ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు. మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము, సంగ్రహణాత్మక మూల్యాంకనం. గతంలో మూల్యాంకనం ఎలా ఉండేదంటే యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, 3 ఉండేది సార్. ఇప్పుడు అట్లా కాదు, F1, F2, F3, F4, S1, S2, S3 కూడా లేదు ఇప్పుడు. గతంలో క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం మారిపోయింది అనమాట.
టోటల్గా విద్యార్థికి సంబంధించిన పూర్తి అవగాహన రూపకంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అందులో ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, 3, 4 అని, అలాగే S1 సమ్మేటివ్ సంగ్రహణాత్మక మూల్యాంకనాలు ఉన్నాయి. ఇవన్నీ మూల్యాంకనానికి సంబంధించిన అంశాలని డీటెయిల్గా మనకి అందులో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మూల్యాంకనానికి సంబంధించింది. సేమ్ ఇలాగే ఏపీలో కూడా సేమ్ సిలబస్, ఆల్మోస్ట్ అదే కంటెంట్. ఇక్కడ భాషా సమాజము, సాహిత్య ప్రక్రియలు అంటే ఇందులో బోధనా పద్ధతుల కిందకి వస్తాయి. అలాగే మాతృభాష స్వభావం కానీ, ప్రాధాన్యత, భాషోత్పత్తి వాదాలు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. ధ్వని అర్థ విపరిణామము, ధ్వని అంటే ఏంటి, ధ్వని ఉత్పత్తి స్థానాలు ఏంటి, అర్థ విపరిణామాలు. అర్థ విపరిణామం అంటే అర్థ వ్యాకోచము, అర్థ సంకోచము, అర్థ గ్రామ్యత, అర్థ సౌమ్యత, ఇలాంటి సభ్యోక్తి, మృదూక్తి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు క్లాస్లో చెప్తుంటే అర్థమవుతాయి. అలాగే పాఠ్య పుస్తకాల్లో బోధనా శాస్త్రం పైన అవగాహన, అలాగే భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. మనకి విద్యా ప్రమాణాలు అనేవి విని ఆలోచించి మాట్లాడడము, ధారాళంగా చదవడము, అర్థం చేసుకోవడము, స్వీయ రచన అని ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే బోధనా పద్ధతులు, బోధనా అభ్యసన ప్రక్రియల నిర్వహణ కానీ, ప్రణాళిక రచన, అలాగే బోధనా అభ్యసన సామగ్రి, అలాగే ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న భాషకై అభివృద్ధి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారనే విషయం పైన కానీ, చివరిగా సేమ్ లాస్ట్ ఇక్కడ ఎలా మూల్యాంకనం ఉంది, ఇక్కడ కూడా అలాంటి మూల్యాంకనమే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా తీసుకుంటే 20% మాత్రమే చేంజ్ అవుతుంది. బట్ నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసరికి ఏపీలో టెట్ నోటిఫికేషన్ పడేలోకి కామన్ సిలబస్ వస్తుంది. మెథడాలజీ ఎందుకంటే అక్కడ సేమ్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి మారిన నూతన పాఠ్య పుస్తకాలకు అనుగుణంగానే మీకు మెథడాలజీ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా తీసుకుంటే మెథడాలజీ అనేది చాలా మనం అప్లికేషన్ మెథడ్లో వెళ్తే ఈజీగా స్కోర్ తెచ్చుకో అవకాశాలు ఉన్నాయి. సో ఈజీగా 6 మార్కులకి 5 నుంచి 6 మార్కులు తెచ్చుకోవచ్చు మెథడాలజీ. ఇక్కడ నేను షార్ట్కట్గా చెప్పాను. ఈ మనం మెథడాలజీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క టాపిక్ని విడమర్చి ఒక్కొక్క టాపిక్ కూలంకషంగా పరిశీలించుకుంటూ ఈ టాపిక్ ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో చాలా అంశాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి వివరణాత్మకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ మెథడాలజీ కూడా మనం పరిపూర్ణంగా నేర్చుకుంటాము. ఇది జస్ట్ నార్మల్గా షార్ట్కట్గా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దట్ ఈస్ తెలంగాణ, దిస్ ఈజ్ ఏపీ. అండ్ సీటెట్ వాళ్ళకి మాత్రం మొత్తం అంశాలు కలగలిపి నేర్చుకోవాలి. 15 మార్కులు మాత్రం వాళ్ళకి ఉండడం జరుగుతుంది. ఇది తెలంగాణకి అండ్ ఏపీకి సంబంధించిన సిలబస్ వివరములు. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. మొత్తం జాగ్రత్తగా విద్యార్థులందరూ నేను చెప్పిన సిలబస్ అనేది షార్ట్ వేలో మాత్రమే. ఇప్పుడు మీరందరూ సిలబస్ మీద ఒక ఐడియాకి వచ్చి ఉంటారు, ఓహ్ ఈ అంశాలు ఉన్నాయి కదా అని. సో ఇక నెక్స్ట్ 3rd వీడియో నుంచి మీరు చూడండి. ఇక ఛందస్సు టాపిక్ స్టార్ట్ అయి ఉంటుంది. పార్ట్ 3 ఉంటాయి. సో ప్రతి వీడియో చూడండి, లెవెల్ 1 ఎగ్జామ్ రాయండి, మళ్ళీ ఒకసారి చూడండి, లెవెల్ 2 రాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూసుకుంటూ వెళ్తూనే ఉండండి. సో ప్రతి వీడియో, అన్ని వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పాను కదా స్పెషల్ వీడియోస్ అని చెప్పాను, స్పెషల్ వీడియోస్ కూడా చూడండి, ఎగ్జామ్స్ రాయండి. అంతా అయిపోయినాక మన కోసం అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ సిలబస్తో వస్తాను అనమాట. అంటే మనకి ఏపీలో ఏ సిలబస్ ఉంది, తెలంగాణ ఏ సిలబస్ ఉంది అనేది. ఎందుకంటే దాదాపు ఏపీ తెలంగాణ సిలబస్ సేమ్ సార్. గ్రామర్ అనేది సేమ్, కంటెంట్ పార్ట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ కంటెంట్ పార్ట్ అది కూడా కొంత, ఎందుకంటే ఏపీ వాళ్ళు తెలంగాణ డేట్ రాస్తున్నారు, తెలంగాణ ఏపీ రాస్తున్నారు, ఇద్దరు 2 మిక్స్ అయి చదువుతున్నారు. నేను చూసిన ఆఫ్లైన్ క్లాసెస్లో 2 రకాల వ్యక్తులు ఉన్నారనమాట. అందుకని ఈ తెలంగాణ చదివితే ఏపీకి చదువుకున్నట్టే 20% మాత్రమే చేంజ్, ఏపీ చదివితే తెలంగాణ సిలబస్ కూడా నేర్చుకున్నట్లే, కొద్ది కంటెంట్ పార్ట్ తప్ప. కాబట్టి నేను ఫైనల్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఒక మంచి వీడియో ఉంటుంది, అప్పుడు సిలబస్ ముందుకు తీసుకొచ్చి అప్పుడు ఏ దానికి ఎంత మార్క్స్ వస్తాయనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు టాపిక్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి, ఓహో నాకు ఈ సందులోనే టాపిక్ విన్నా కాబట్టి ఇందులో ఒక మార్క్ వస్తుందనే ఫిక్స్. నేను ఇంకోటి దీనికన్నా ముందు మీరు టాపిక్ వెళ్ళేటప్పుడే చెప్తాను. మీకు ఛందస్సు టాపిక్ స్టార్ట్ చేసినాక దీంట్లో ఒక మార్క్ వస్తుంది ముందే చెప్పేస్తా. అక్కడ కూడా వర్ణమాలకు వెళ్ళినప్పుడు ఇందులో ఒక మార్క్ వస్తుందని టాపిక్లో చెప్తా. చెప్పిన తర్వాత మళ్ళీ ఫైనల్గా మీకు టోటల్గా సిలబస్ తీసుకొని ఇందులో ఇన్ని మార్కులు వస్తాయి, ఇందులో ఇది ఈ టాపిక్ ఇలా చదవాలి, ఈ టాపిక్ ఇలా చదివితే బాగుంటుంది అనేది మీకు ఇండివిజువల్గా చెప్తా, టాపిక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెథడాలజీకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక్కసారి దీన్ని రివిజన్ చేస్తాం. మళ్ళీ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ రాసుకొని ఒక్కొక్కటి డీటెయిల్గా వెళ్తాం అప్పుడు వెళ్ళినప్పుడు. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఇది సిలబస్ అనమాట. సో విద్యార్థులందరూ కూడా తెలంగాణ ఏపీ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో సీటెట్ వాళ్ళు, టెట్ వాళ్ళు కానీ బీఎడ్ చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా మీరు చక్కగా మీరు ఏ టాపిక్తో స్టార్ట్ చేస్తున్నారో ఆ టాపిక్ క్లియర్గా నేర్చుకుంటూ ఎంత కూల్గా చదువుకుంటే అంత బెటరు. టెన్షన్ పడకండి. ఇంట్రడక్షన్ క్లాస్ విన్నర్ మీకు అర్థమై ఉంటుంది. ఇది సిలబస్ క్లాసు. నెక్స్ట్ ఇక 3rd వీడియో నుంచి మీకు అన్ని క్లాసెస్ స్టార్ట్ అవుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఆనందంగా, ఒక జాలీగా, ఒక ఎంజాయ్మెంట్గా, ఒక ఫీల్తో మీరు చదవండి.
అంతేగాని కంగారు పడుతూ హడావిడిగా అవి తీయడం ఇవి తీయడము ఇది రాకపోయా అది రాకపోయా అనే ఆలోచన పెట్టుకోకుండా చాలా పీస్ఫుల్గా వెళ్ళండి. ఇది మర్చిపోండి సిలబస్ గురించి. నేను అన్ని డీటెయిల్గా మీకు ఆ టాపిక్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ వీడియో వరకు వెయిట్ చేయండి. మీకు 100% మీరు అనుకునే దానికన్నా ఒక 5-6 రెట్లు ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. ఓకే, అందరు ప్రశాంతంగా ప్రిపేర్ అవుతుండండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కొంతమంది విద్యార్థులు నేను కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అంటే పదాలు సీటెడ్ వాళ్ళకి అవసరం. ఎందుకంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటారు. మీరు ఎవరైతే యాప్ను కొనుగోలు చేశారో అందులో ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులు కూడా ఉంటారు. వాళ్ళకి కంప్లీట్ స్పష్టమైన తెలుగులో మాట్లాడితే కొన్ని పదాలు అర్థం కావు. అందుకని ముందే చెప్తున్నాను, నేను చెప్పే కొన్ని క్లాసెస్లో అవసరమైన మేరకు కొన్ని ఆంగ్ల పదాలు కూడా వస్తుంటాయి, వాంటెడ్లు వాడతాను. ఎందుకంటే సీటెట్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా అవసరమైన మేరకు 1% అంటే గ్రామర్లో చెప్పే పదాలలో కాదు, మాట్లాడే సందర్భంలో కొన్ని వస్తూ ఉంటాయి. అర్థం కావడం కోసం చిన్నపిల్లవాడికి సైతము అర్థం చేసుకునే విధంగా ఉండాలని నా కంటెంట్ అనమాట. అంటే స్కూల్ పిల్లవాడు చూసినా కూడా అర్థం కావాలనే ఉద్దేశం చేత ఆ సందర్భానుసారంగా కొన్ని పదాలు వాడడం జరుగుతుంది. అది నైజం, అది దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరందరు చక్కగా ఎగ్జామ్స్ రాస్తూ లెవెల్ 1 లెవెల్ 2 రాయండి. కమింగ్ సూన్ లెవెల్ 3 కూడా వస్తుంది. అన్నీ బ్రహ్మాండంగా వస్తాయి సార్. మీరు అసలు మర్చిపోండి, అది ఇష్యూనే కాదు. ప్రతి ఎగ్జామ్ డీటెయిల్గా పరిపూర్ణంగా ఏ మ్యాటర్ మిస్ అవ్వదు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏది మిస్ అవ్వదు. ఇంకొంత 10% ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ అనేది లేదు. హాయిగా ఆనందంగా మీరందరూ ఉల్లాసంగా ఒక ఫీల్ అవుతూ మీకున్న లక్ష్యం అంతా ఏదైతే ఉంటుందో ఒక డ్రీమ్ మాత్రం అది ఎప్పటికీ నిరంతరం నీ లోపల రగిలిపోతుండాలి సార్. దయచేసి విద్యార్థులను వినండి, యాప్ కొనుగోలు చేసిన తర్వాత 2 వీడియోస్ చూసి పక్కన పెట్టేసి చూద్దాంలే మళ్ళీ 3 వీడియోస్ చూసి పక్కన అట్లా చేయకండి సార్. రెగ్యులర్ మెయింటైన్ చేయండి. రోజు 2 గంటలు చదువుకున్నా పర్లేదు, పర్ఫెక్ట్గా చదువుకోండి. అంతేగాని ఏదో వేరే దగ్గర కూర్చొని ఆ టీవీ చూసుకుంటూ ఇలా వినడం కాదు సార్. మనస్ఫూర్తిగా చదవడం ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్లో వింటున్నటువంటి ఎవరికి ఉపయోగం అంటే ముఖ్యంగా లేడీస్కి చాలా ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి చాలామంది లేడీస్ తమ పని చేసుకుంటూ కూడా క్లాసెస్ వినొచ్చు. మీరు ఇంట్లో ఇతరత్ర పనులు చేసుకుంటూ కూడా క్లాసెస్ వినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పని కంప్లీట్ అయిపోతుంది, ఇక్కడ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. చాలామంది చేస్తుంటారు, కొన్ని గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలాగే చేస్తున్నారు కొంతమంది. అందుకని మీకు చాలా ఉపయోగకరమైనదిగా భావించండి. మీరు వర్క్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఇంట్లో పని చేయాలి తప్పదు, కానీ ఆ పనితో పాటు మీరు ఈ క్లాసెస్ వినడం కూడా ఇయర్ ఫోన్స్ అలా తెచ్చుకోండి, మీరు వింటూ ఉండండి. ఆటోమేటిక్గా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరుకుతాయి, వింటూ ఉండండి, పని కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ దగ్గరగా వస్తున్నాయో అప్పుడు అన్నీ క్లోజ్ చేయండి. ఇక అన్ని పనులు ఆపేసి ప్రశాంతంగా ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ వెళ్ళండి. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఆన్లైన్ యాప్ కొన్నారంటే మీరు నోటిఫికేషన్ పడేలోపే మొత్తం పిండి ఆరేస్తారు సబ్జెక్ట్, నో డౌట్. తెలుగు కానీ ఆల్ సబ్జెక్ట్స్ మీరు పిండి ఆరేస్తారు. అప్పుడు రివిజన్ చేసుకోవడమే సరిపోతుంది మీకు. కాబట్టి హ్యాపీగా ఆనందంగా ఒక ఎంజాయ్మెంట్గా ఒక ఫీల్తో ఒక ఎక్స్పీరియన్స్తో ఏదో ఒక నాకు కావాలి, నేను సాధించాలి, నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, నాకు జాబ్ కావాల్సిందే. నోటిఫికేషన్ పడడం మాత్రం కామన్ సార్, ఖచ్చితంగా పడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషను కొంత లేట్ అయినా కొంత ఆలస్యమైనా తప్పకుండా పడుతుంది సార్, పడక మానదు. ఇప్పుడు కాకుండా 5-6 నెలలకైనా నోటిఫికేషన్ పడాల్సిందే అది. ఎందుకంటే ఖచ్చితంగా మన కేంద్ర ప్రభుత్వం చెప్పిన నియమాలకు అనుగుణంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. సో 100% నోటిఫికేషన్ పడుతుంది. ఆ పడే దాంట్లో మీరు ఉండాలి, మీరు రాయాలి, మీరు జాబ్ కొట్టాలని నేను 100% మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ వెంట ఎప్పుడు కూడా నేను మోటివేషన్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడంలో నా పాత్ర 100% ఉన్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోండి ఇంకంతే. నేను చెప్పేది ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నేను చూసుకుంటా. ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది మీరు చూసుకోండి. చివరి వరకు ప్రతి వీడియో కూడా వాష్అవుట్ చేయండి. మీరు తెలుగు కోర్సు తీసుకున్న తర్వాత మీరు కట్టిన అమౌంట్కి నాకు తెలిసి 1000 రెట్ల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అవుతుంది. మీకు ప్రజెంటేషన్, టీచింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ అన్నీ కూడా తెలుస్తాయి. ఎగ్జామినేషన్ సిస్టమ్ అంటే ఏంటో కూడా నీకు క్లియర్గా అర్థమవుతాయి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతాం. ఒక ఆనందంతో నువ్వు ఎగ్జామ్కి టెన్షన్ పడకుండా ఒక ఆనందమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో నువ్వు ఎగ్జామ్ రాయగలిగే స్థాయిలో నువ్వు ఉంటావని నేను ఆశిస్తూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నా. ఆల్ ద బెస్ట్.